ఆరాధన జరుపుకున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సంకీర్తన 24. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసమును యెహోవావే. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? వారు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము నొందును. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. కీర్తనలు 26వ అధ్యాయము 1వ వచనం. కోరపాటి సన్ని కీర్తనలు 26 1వ వచనం.
తీర్పుకు ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను. కీర్తన చదివిన సమయంలోకి యోహాను సువార్త 18వ అధ్యాయము 28 నుంచి 38 వరకు పూర్వపాటి కీర్తిస్తుంది. వారు బయలుపై వద్ద నుంచి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయి, అప్పుడు ఉదయం ఆయన కనుక వారు బయలుపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి వద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీరిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరు అతనికి తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు చిత్రుడనగా యూదులు ఎవరికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందుకోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, నీ అంతటా నీవు ఈ మాట అనుకున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదులనానేమి, నీ స్వజనము ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా, నీవేమి చేసిదివని అడగగా, యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడు కానీ నా రాజ్యం యుగ సంబంధమైనది కాదు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్లు నేను రాజుని. సత్యమును కూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినునని. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల వద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనపడలేదు. పూర్వపాటి సన్ని కీర్తి వాక్యాన్ని చదివినిపించారు. దేవుడు వారిని దీవించునుగాక. వాక్య జ్ఞానము సంపూర్ణ శ్రామణి గారు మనల్ని వాక్యంలో నడిపిస్తారు. సంపూర్ణ శ్రామణి గారు